క్రైస్తవ జీవితము బైబిల్ చెబుతుంటున్నది ఇరుకైనది. ఏమైనది? ఇరుకైనది. హల్లెలూయా. విశాలమైనది కాదు అది. చాలా ఫ్రీగా హ్యాపీగా వెళ్ళేటువంటి హైవే కాదు అది. హల్లెలూయా. అరణ్యంలో ఉండే మార్గం, ఎడారిలో ఉండేటువంటి మార్గం. హల్లెలూయా. అయినా ఎడారిలో ఒయాసిస్సును చేసినటువంటి దేవుడు మన దేవుడు. ఎడారిలో సెలయేళ్లను పాలించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. అరణ్యములో మార్గము తప్పినటువంటి పరిస్థితులలో ఎలాగ వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితులలో మార్గమును కలగజేసినటువంటి వాడే మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మోషే ఆ పర్వతం మీద నిర్గమకాండం 33వ అధ్యాయంలో అందుకే తెలుసుకున్నాడు, దేవుడు తోడు లేకపోతే వీఆర్ అవుట్. అవకాశమే లేదు మాకు, మా పరిస్థితుల నుంచి మేము తట్టుకోలేము, మా వల్ల కాదు. ఇంతమందిని వేసుకొని నేను వెళ్ళాలి అని అంటే నేను మధ్యలోనే నన్ను సాగనంపేశారు దేవుని శక్తి లేకపోతే. హల్లెలూయా. వెంటనే ఆయన నేను రాను మోషే నువ్వు వెళ్ళు అని అంటే ఆయన అంటున్నాడు నువ్వు రాకపోతే నేను పోను. హల్లెలూయా. లేదు మోషే నీకు దూతను ముందుగా పంపిస్తా, దూతను తోడుగా ఉంచుతా, నీకు కావాల్సిందే మన్నా రోజు కురిపిస్తా. హల్లెలూయా. చాలామంది షార్ట్ వేస్ లేకపోతే టెంపరరీ ప్యాకేజెస్, టెంపరరీ థింగ్స్ మీదనే ఆలోచనలు పెట్టుకొని ఆ మార్గం దేవుని మార్గము కఠినమైనదైనా పరిస్థితులు ఎదురైనా అటువంటి పరిస్థితులలో వెళ్ళకోకుండా దేవుడు చెప్పిన వేరే 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 మార్గాలలో వెళుతూ ఉంటున్నారు. ఆ మార్గములన్నీ కూడా దైవ నిర్దేశానుసారమైన మార్గాలు కానే కాదు. కఠినమైన ఇరుకులైన ఇబ్బందులైన దేవుడు తోడుంటుండగా హల్లెలూయా దేవుని మార్గములోనే మనము ముందుకెళ్దాము. హల్లెలూయా. నక్షత్రములను పేరు పెట్టి పిలిచిన దేవుడు మోషేతో అంటున్నాడు ఏంటనంటే నీ పేరును బట్టి నేను ఎరుగుదును. ఆమేన్. నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును. హల్లెలూయా. అర్థమవుతున్నదండి నేను చెబుతున్నటువంటి మాటలు. ఆయన ప్రేమ నీ మీద ఉన్నది, ఆయన పిలుస్తున్నాడు. ప్రైజ్ ఆల్వేస్. బలము పొందుకోవాలనంటే కన్నీటితో అయినా సరే, కన్నీరు కారిపోతుంటున్నా, హృదయంలో దుఃఖము వస్తూ ఉంటున్నా, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ మార్గములో నేను నడుస్తాను. ప్రాణము పోతూ ఉన్నా, రక్తము కారిపోతూ ఉంటున్నా, ఏ పరిస్థితులు ఎదురైనా దేవా నేను నిన్ను స్తుతిస్తాను. శత్రువుని ఎదుట నిలబడి, విరోధులని ఎదుట నిలబడి, శత్రువులు లేకపోతే పగవారిని ఎదుట నిలబడి నీకు ఛాలెంజ్ చేస్తూ ఉంటున్నా, అయ్యా నేను నిన్ను స్తుతిస్తాను. నా జీవితంలో ప్రభువా పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకంగా నిలబడినా, నా అనుకున్నటువంటి వారే నన్ను మోసము చేసి గొంతు కోసి వెనుపోటు పొడిచినా, అయ్యా నేను నిన్ను స్తుతిస్తాను. ఏ పరిస్థితులు ఎదురైనా దేవా నిన్ను స్తుతిస్తాను. దట్ ఈస్ ద ప్రైమరీ వే. ప్రధానమైన మార్గము దేవుని సన్నిధిని, దేవుని కృపను, దేవునితో సహవాసమును, దేవునితో నీ స్నేహాన్ని అలాగే కొనసాగించేటువంటి మార్గం అది. ఆల్వేస్ ప్రైజ్ ద లార్డ్. గాడ్ లవ్స్ యువర్ ప్రైజ్. దేవుడు నీ స్తుతిని ప్రేమించుచున్నాడు. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? దేవుడు నీ స్తుతిని నువ్వు మాట్లాడినప్పుడు ఆయనను గణపరిస్తే ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనకి ఇష్టమైనది మనం ఇస్తే, అవునా కాదా? ఆలోచించు. ఆయన స్తుతిస్తే ఉదయం లేచినప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు, లేకపోతే మధ్యాహ్నము నీ ప్రయాణములలో నీవు లేచినప్పుడు అలా అయ్యా ఉదయం లేవగానే ఆయన సన్నిధిలో కూర్చొని అయ్యా నీతో నేను, నాతో నువ్వు, నీ సన్నిధిలో నేను, ఆ సన్నిధిలో నీవు నాతో, నీతో కలిసి ఉండుట భాగ్యము తండ్రి అని ప్రతి సమయంలో ప్రతి పరిస్థితులలో నువ్వు కొనసాగుతూ ఉంటున్నట్లయితే దేవుడు అద్భుత కార్యములను జరిగించువాడు.